దయగలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మీ కృపతో ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఈ పరిశుద్ధ దినం మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, మరి ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచినటువంటి మీ పిల్లలకు కావాల్సినటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, తండ్రి, తదనంతరం మీ పక్షాన నిలబడి మీ మాటలను అందించిన మీ కుమారుని, ఆయన కుటుంబాన్ని మీ కృపలో భద్రపరిచి కాపాడమని కోరుకుంటూ, అంటే మరికొన్ని నిమిషాల పాటు మీరు రాయించినటువంటి జీవగ్రంథాన్ని మేము ఆలోచిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ, మీ మాటలను సమయోచిత జ్ఞానంతో వివరించగలిగే శక్తిని నాకు ప్రసాదించమని అర్థిస్తూ, వింటున్న మీ పిల్లలందరూ గ్రహించే మంచి మనసును, ఆలోచన దయచేయమని కోరుకుంటూ, యేసుక్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వలన దేవుడు మనలందరినీ క్షేమంగా కాపాడి ఈ పరిశుద్ధ దినం మనలందరినీ సజీవ లెక్కలో ఉంచి దేవుణ్ణి ఆరాధించగలిగే ఈ అవకాశాన్ని మనకు ఇచ్చినందుకు పరలోకంలో ఉన్నటువంటి దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ, మరి కూడి వచ్చినటువంటి సంఘ కాపరికి, సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు, విశ్వాసులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశంలో మరికొన్ని నిమిషాల పాటు బైబిల్లో రాయబడినటువంటి మాటలను మీ ముందు ఉంచుతుండగా వింటున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా బైబిల్ అలాగుందో లేదో అని సత్యవాక్యాన్ని సవివరంగా తెలుసుకునేవారుగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రేమైన దేవుని వలన రాయబడినటువంటి మాటలను మనము ఎన్నోసార్లు చదువుతాం, వింటాం, ఆలోచిస్తాం. కానీ వింటున్న మాటలలోని పరమార్థాన్ని గ్రహించి దేవుని గురించి తెలుసుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి, లేదా మనకన్నా ముందు బ్రతికిన మన పితరులను మొదలుకొని ఈనాటి వరకు ఎంతో మంది దేవుని పక్షాన నిలబడినటువంటి వారి జీవితాలలో జరిగినటువంటి ఎన్నో కష్టాలు, నష్టాలు, దేవుని మాట పట్ల వారు నిలబడిన విధానాన్ని దేవుడు చూసి వారికి ఇచ్చినటువంటి ఘనతను మనం ఆలోచించగలిగితే మనం కూడా దేవుని కొరకు ఎలా బ్రతకాలో అన్న విషయం మనకు అర్థమవుతుంది. కనుక ఈరోజు మీ ముందు ఒక సందర్భాన్ని నేను ఉంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు ఉంచాలనుకున్నటువంటి అంశం ఏంటంటే దైవ గ్రంథములో పేర్లు రాయబడని దేవుని పాత్రలుగా మారిన వారు ఎవరు? దైవ గ్రంథంలో పేర్లు రాయబడకపోయినా దేవుని పాత్రలుగా మారిన వారు ఎవరు? ప్రేమైన దేవుని వలన పేరు రాయబడటము అన్నది పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో యోహాను గారు మాట్లాడుతూ పద్మాసు దీపంలో పరవశుడై ఆయన మాట్లాడుతూ అన్న ఒక మాట ఇప్పటి వరకు క్రైస్తవ సమాజాన్ని తలకిందులు చేస్తుందని చెప్పక తప్పదండి. అక్కడ రాయబడినటువంటి మాటను మనం చదివిన తర్వాత ఆలోచించగలిగితే నిజంగా క్రైస్తవ ప్రపంచం ఈ మాటను గురించి ఎన్నోసార్లు ఎన్నో వివాదాలు లేకుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలన్న ఆలోచన పూర్తిగా అవగాహనతో రాక ఎవరికి తోచినట్టుగా వాళ్ళు నిర్ణయించుకొని సాధించిన వారు గొప్పలుగా కనపడతారండి. ఆ మాట ఏంటని మీరు ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వలన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని బైబిల్ ఉన్నవారు చదవగలిగితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం,
గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడనైనను దానిలోనికి ప్రవేశింపనేరరు అన్నట్టు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుడు అన్నారా, మరి యోహాను గారు మాట్లాడుతూ చెబుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడుతుందో వాళ్ళు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మహా ఉన్నతమైన లోకంలో చేరుతారు. ఆ గ్రంథంలో ఎవరి పేరైతే లేదు, అబద్ధమైనది జరిగించిన వారు, అబద్ధం మాట్లాడిన, దేవుని మాటలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారు ఎవరైనా, అపరిశుద్ధంగా ఉన్న వారు ఎవరైనా అందులో ప్రవేశించరు అని యోహాను గారు చెబుతున్నాడు అంటే, మరి జీవ గ్రంథంలో పేరు వ్రాయబడి ఉందా? మరొక చోట కూడా ఈ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఎవరి పేరైతే ఆ గ్రంథంలో లేదో వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు అనే మాట కూడా ఉంటుంది. ఇలా ఆ మాటలన్నీ దృష్టిలో పెట్టుకుని క్రైస్తవ సమాజం ఏమనుకుంటుంది అంటే, జీవగ్రంథము అని అనగానే ఏదో కాదండి, ఈ ప్రపంచానికి జీవాన్ని పంచింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ ఎక్కడ రాయబడ్డాయి అని అంటే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంగా పిలువబడిన ఈ బైబిల్లోనే ఆ మాటలు రాయబడి ఉన్నాయి కనుక, మరి జీవ గ్రంథం అంటే ఏంటో కాదు, ఈ పరిశుద్ధ గ్రంథమే జీవ గ్రంథం కనుక ఇందులో మన పేరు లేదంటే మనం నిత్య జీవానికి వారసులము కాము అనే ఆలోచన కూడా చాలా మంది క్రైస్తవులలో ఉందండి. ఒకరోజు మోషే గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన కూడా మనం జ్ఞాపకం చేసుకునగలిగితే, ఇశ్రాయేలీలు దేవునికి విరుద్ధంగా ఒక దూడను చేసినటువంటి సందర్భంలో మోషే గారు దేవుణ్ణి వేడుకొని వీళ్ళని క్షమించమని వేడుకుంటే, ఈ సందర్భము 31వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటానండి. మోషే గారు దేవుణ్ణి వేడుకుంటే దేవుడు, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళనందరినీ చంపేసి అగ్నితో కాల్చేసి గొప్ప జనముగా నిన్ను చేస్తాను అని అంటే, మోషే గారు చేసే మనవి మనకు తెలిసింది. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటున్నాను. నీవు ఒకవేళ వాళ్ళ తప్పుని పరిహరింపకపోతే నా పేరులో నీ జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయమని వేడుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈ మాటను చదువుకున్నటువంటి క్రైస్తవ ప్రపంచం కూడా ఏమనుకుందంటే, జీవగ్రంథం అంటే ఏంటో కాదండి, బైబిల్లో నుంచే తీసివేయమన్నాడు కనుక ఆ రోజు దేవుడు మోషే గారిని ఈ గ్రంథంలో నుంచి తొలగించకుండా మరి మోషేను బట్టి ఇశ్రాయేలు ప్రజలను క్షమించినడు అని చెప్పుకునే వారు ఒక్కొక్కరుగా కనపడతారు. అయితే ప్రేమైన దేవుడు అన్నారా, పేరు రాయబడకపోతే నిత్య జీవానికి లేదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మహాలోకంలో మనం చేరము అని యోహాను గారు చెప్తున్నారు అంటే, నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూర్చా లేక మరి వేరొక గ్రంథంలో ఉందా అన్న విషయాన్ని మనం తెలుసుకోవటానికి, ఇలాగైతే ఇదే పరిశుద్ధ గ్రంథంలో రాయబడితేనే మనం పరలోకంలో చేరుతాము అన్నది నిజం అనుకుంటే, ఏమంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొందరు వ్యక్తులు వారి పేరు రాయబడకుండానే దేవుని పనికి ఉపయోగపడినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. దేవుని పనికి ఉపయోగపడిన వ్యక్తులు వారి పేరు రాయబడలేదు అని అన్నారంటే, ఈరోజు క్రైస్తవ ప్రపంచ పరిస్థితిని ఆలోచిస్తే, ఏమైనా ఒక సంఘములో కార్యక్రమాన్ని చేశారు అని అంటే నా పేరు ప్రకటించలేదు అని దేవునికి దూరమైన వారు కూడా ఒక్కొక్కరుగా క్రైస్తవ సమాజంలో కనపడతారు. ఒక మీటింగ్ పెట్టిన పాంప్లెట్లో పేరు లేదను, ఒక కానుకిస్తే నా పేరును ప్రకటన చేయలేదను,
ఏమండి, నాకు పాట పాడడానికి సమయం ఇవ్వలేదను, ప్రార్థించుటకు సమయం ఇవ్వలేదను, సంఘములో నాకంటూ ఒక ప్రత్యేక స్థానం అంటూ ఈ సంఘం ఇవ్వటలేదు కనుక నేను ఈ సంఘానికి వెళ్ళకూడదు అన్న ఒక దురదృష్టమైన ఆలోచనతో దేవునికి దూరమైన వారు కూడా కొనుగోలుగా కనపడతారంట. అయితే ప్రేమైన దేవుడు అనగా నిజంగా దైవ గ్రంథములో పేర్లు లేకున్నా దేవుని పనికి ఉపయోగపడినటువంటి వారి పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రకటన చేస్తేనో పాంప్లెట్ మీద పేరుంటేనే దేవుడు మనల్ని చూస్తాడా? దేవుని క్రియలు మనం చేసినవి ఆయనకు అర్థమవుతాయా? లేక నిజంగా అది నిజమైతే దేవుని పనికి ఉపయోగపడినటువంటి ఈ వ్యక్తులందరూ ఏమైపోతారు అన్న విషయాన్ని ఆలోచిస్తే, రెండు కీర్తనల గ్రంథంలో మరొక మాట ఉందన్న సంగతి కూడా మనందరికీ తెలుసండి. ప్రతి స్థలమును యెహోవా నేత్రము చూచును, అందరి హృదయాలు ఎరిగినవాడు హృదయ పరిశోధకుడు యెహోవాయే. అంటే దీన్ని బట్టి క్రైస్తవులముగా పరిశుద్ధ గ్రంథాన్ని విశ్వసించిన వారముగా మనకందరికీ అర్థం కావాల్సినటువంటి విషయం, గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని మాటకు విలువనిస్తున్నామా లేదా అన్నది మన జీవితంలో మనల్ని మనం పరిశీలించి చూసుకోవాల్సినటువంటి బాధ్యత. మనుషులు ఎవరికి ఎవరు ఎంత స్నేహంగా ఉన్నా, ఎంత బంధుత్వం కలిగిన వారైనా, ఎదుటి వ్యక్తి నాకన్నా మంచివాడు ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరండి. నేను ఇస్రాయేల్ అన్న గారు కలిసి తిరిగిన ఏసన్న నేను నాకన్నా ఇస్రాయేల్ మంచివాడు నేను ఎప్పుడు చెప్పనండి. ఇస్రాయేల్ అన్న గారు మంచివాడే కానీ అని అంటున్నాడు. అంటే కానీ అనే పదంలో అర్థం ఏంటో తెలుసండి, ఏదో ఒకటి ఉంది. ఇది ఒక వ్యక్తిని గూర్చి కాదండి, ప్రతి మనిషిని గూర్చి మనం ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వలన నరుడు, మనిషి అన్నవాడు తన హృదయపూర్వకంగా ఎదుటి వ్యక్తిని ఒప్పుకునే స్థితిలో నేటి మానవ సమాజం లేదు అన్నది ఖచ్చితంగా మనకు అర్థమయ్యే నిజం. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం దేవుని పక్షాన దేవుని పనికి ఉపయోగపడినటువంటి వారు దైవ గ్రంథంలో పేరు రాయబడకపోయినా దేవునికి పాత్రులుగా లేదా దేవుని పనికి ఉపయోగపడ్డారా అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, పేరుదేముందండి అని మీరు అనుకోవచ్చండి. పేరుదేముంది అని అనుకుంటే, ఒకరోజు దేవుడు ఏం చేసిందో తెలుసండి, ఆదాముతో ఈ సకల జీవరాశులకు పేర్లు పెట్టే కార్యక్రమాన్ని అప్పగించాడండి. ఆదికాండము 2వ అధ్యాయము 19-20 వచనాల్లో మీరు చూడగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 19-20 వచనాలలో మీరు చూడగలిగితే, దేవుడైన యెహోవా చదువు, ప్రతి ఆకాశ పక్షికి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను అన్నట్టు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుడు అన్నదా, ఈ భూమి మీద ఆకాశము నుండి భూమి వరకు పుట్టుకొచ్చినటువంటి కోట్లాది జీవరాశులన్నిటికీ కూడా ఆదాము ఏ పేర్లు పెడతాడోనని దేవుడు వాటిని అన్నిటినీ ఆదాము దగ్గరకు పంపించాడు అని అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక జీవరాశికి పేరు కావాలని కోరుకున్నటువంటి దేవుడు మరి పేరుకి ఎంత ప్రాధాన్యత ఉంటే ఈ జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టే కార్యక్రమాన్ని మొదటి మానవుడైనటువంటి ఆదాము గారికి అప్పచెప్పాడు. మరి ప్రతిదానికి పేరు మిస్ కాకూడదని ఆ జీవరాశులను అన్నిటిని ఇంచుమించు 92 లక్షల జీవరాశులు అంటారంట. ఇంచుమించుగా 92 లక్షల జీవరాశులు. ఈ జీవరాశులన్నిటికీ ఆ రోజు ఆదాము గారు ఏ పేరు పెట్టాడో ఆ పేరునే ఇప్పటి వరకు మానవ ప్రపంచం పిలుచుకుంటుంది, చెప్పుకుంటుంది. అయితే మరి పేరు పట్ల ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి దేవుడు జీవరాశులకే పేరుండాలని ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆదాము దగ్గరికి జీవరాశులన్నిటిని పంపించినటువంటి దేవుడు మనుషులకు కూడా పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి కదా. మరి తన గ్రంథంలో రాసుకోవాల్సినటువంటి దేవుడు మరి వీళ్ళ పేర్లు ఎందుకు రాయలేదు అన్న విషయాన్ని ఆలోచించారండి. ఎందుకంటే
అబ్రహాము గారికి కూడా దేవుడు పేరు మార్చాడా మార్చలేదు? అబ్రహాము అనే పేరుని మార్చాడండి. ఆదికాండము 17వ అధ్యాయము మీరు చూడగలిగితే, ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనంలో మీరు చూడగలిగితే, నీవు అనేక జనములకు తండ్రి మగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి గనక నీ పేరు అబ్రహాము అనబడును అన్నాడండి. ఏమంటే అదే సందర్భంలో అండి శారమ్మ గారికి కూడా పేరు మార్చినట్టుగా మనం చూడగలం. అదే 17వ అధ్యాయము 15వ వచనంలో మీరు చూడగలిగితే, మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏదనగా ఆమె పేరు శారా అన్నట్టుంది. ఒక ప్రత్యేకంగా దేవుడు పేరుపై దృష్టి పెట్టి తన యందు విశ్వసించిన అబ్రహాము గారికి తనకు నచ్చిన పేరుని పెట్టుకున్నట్టుగా ఇక్కడ కనపడుతుందండి. విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు మూల పురుషులకు అబ్రహాము గారికి, ఆయన సతీమణి శారమ్మ గారికి పేరు పెట్టి ప్రత్యేకంగా దేవుడు కలగ చేసుకొని నువ్వు ఈ పేరుతో పిలువబడకూడదు, ఈ పేరుతో పిలువబడాలి అని చెప్పాడు. ప్రేమైన దేవుడు వల్ల దేవుడు ప్రత్యేక స్థానాన్ని నామానికి లేదా పేరుకి ఇచ్చినట్టుగా ఈ రెఫరెన్స్ బట్టి మనం విశ్వసించవచ్చు. అలాగే దితుపదేశ కాండం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనం, షేము అర్పక్షదు షేలాహు ఏబేరు పేరుగు రయు సెరుబు నాహూరు తెరాహు అబ్రహామును పేరు పెట్టబడిన అబ్రహాము కుమారులు ఇసాకు. ఇక్కడ పేరు మార్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈయన రాశాడు అని అంటే, దేవుని పిల్లలుగా అబ్రహాము సంతానం అంతా ఉండాలని మరొక చోట నా నామము పెట్టబడిన జనమా అని పిలిచడం కూడా మనకు తెలిసింది. నా నామమును పెట్టబడినటువంటి జనమా. ఇలా ఆలోచిస్తూ ప్రేమైన దేవుని వలన దేవుని యందు విశ్వసించిన తర్వాత ప్రత్యేకంగా వారికి ఉన్నటువంటి పేర్లను తొలగించి దేవునికి నచ్చిన, దేవునికి ఇష్టమైన పేర్లు పెట్టుకొని పిలుచుకున్నటువంటి దేవుడు మరి భూమి మీద బ్రతికుండగానే దేవుని మాటకు లోబడినటువంటి కొంతమందిని బైబిల్లో పేరే రాయబడలేదు అని అంటే, ఈరోజు క్రైస్తవ ప్రపంచం అనుకుంటున్నట్టుగా ఒక పాంప్లెట్లోనో ఒక సంఘంలోనో నా పేరు అనౌన్స్మెంట్ కాలేదు అన్న విషయంతో సతమతమవుతున్న ఎంతో మంది సహోదరులు ఏమంటే ఈరోజు ఈ విషయాన్ని ఆలోచిస్తే నిజంగా దేవుడు ప్రతి మనిషి యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు. ఆయన పని కోసం నేను ఉపయోగపడితే నా పేరు ఎక్కడ రాయబడి ఉంటుందో అన్న విషయాన్ని గ్రహించుటకే కొన్ని సందర్భాలను మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. అదేంటని మీరు ఆలోచిస్తే, పేరు దేవుని దైవ గ్రంథములో పేరు రాయబడకుండా దేవుని పనికి ఉపయోగపడిన వారు ఎవరు అన్న విషయాన్ని మీరు ఆలోచిస్తే, మొట్టమొదట ఈ ప్రపంచంలో దైవ గ్రంథములో పేరు లేకుండా దేవుని పనిలో ఉన్నది ఎవరో తెలుసండి? ఒక స్త్రీమూర్తి అండి. ఆమె ఎవరో కదండి. ఆమె ఎవరు అన్న సంగతిని మీరు ఆలోచిస్తే, నిర్గమకాండం 2వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఫరో కుమార్తె పేరు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. ఫరో కుమార్తె పేరు బైబిల్లో కొత్త నిబంధనలో కానివ్వండి, పాత నిబంధనలో కానివ్వండి, ఫరో కుమార్తె పేరు వ్రాయబడలేదు. ఈమె దేవునికి ఏ పనికి ఉపయోగపడింది చెప్పండి? రైట్. మోషే గారిని పెంచటానికి 6 లక్షల మంది 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు
వాళ్ళను పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశపెట్టడానికి మోషే అనే ఒక మహానాయకుడిని దేవుడు పుట్టిస్తే ఆ నాయకుడిని ఫరో చంపాలని చూస్తున్నప్పుడు ఎవడు మోషే గారిని కాపాడటానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసంట. ఫరో ఇంట్లోనే మోషేను పెంచటం సేఫ్ అని ఆలోచించండి జాగ్రత్తగా. ఫరో ఇంట్లోనే మోషే గారిని పెంచితే ఫరోకి క్షమించండి, మోషే గారికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని గ్రహించినటువంటి దేవుడు ఎవరి ఒడిలో చేర్చాడో తెలుసండి మోషే గారిని? ఫరో కుమార్తె ఒడిలో. అక్కడ ఉన్న సందర్భాన్ని చూడండి ఒకసారి. మోషే గారు ఆమె దగ్గరకు వెళ్ళిపోవడానికి నిర్గమకాండము 2వ అధ్యాయము 5వ వచనం. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆమె పెట్టెను చూసి తన పనికత్తెలను ఒకరిని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వారి యొక్క కనికరించి ఇతడు ఎబ్రియా పిల్లలలో ఒకడని ఆమె తీసుకొని ఆయన సుందరవంతుడుగా ఉండటం వలన చూసి ఆయన పెంచుకున్న సందర్భం మనకు తెలిసింది. మోషే గారిని ఇలా చేయటానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీల్లో హెబ్రీలలో ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పురుషుల కన్నా హెబ్రీ సంతానమైనటువంటి ఇశ్రాయేల్ సంతానం బలంగా దృఢంగా ఉండటం వలన ఏదో ఒక రోజు మన పట్ల వాళ్ళు ఎదురు తిరిగితే, మన మీద యుద్ధం చేస్తే వాళ్ళు మన పట్ల నెగ్గుతారు అన్న భయంతో ఆలోచనతో ఫరో గారు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ హెబ్రీ సంతానాన్ని మగపిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి అని చెప్పాడండి. ఇలా చెప్పిన ఆజ్ఞ ఇచ్చినందుకు ఆ రాజు ఆజ్ఞకు లోబడిన వారందరూ చేస్తూ ఉంటే మంత్రసానులు దేవుని యొక్క మాటకు భయపడి హెబ్రీలలో పుట్టినటువంటి మోషే గారిని జాగ్రత్తగా కాపాడి దాచిపెట్టి ఒక పెట్టెలో పెట్టి ఏట్లో వదలగా లేదా సముద్రంలో వదలగా అక్కడకు స్నానం చేయటానికి వచ్చినటువంటి ఫరో కుమార్తెకి దొరికితే ఆమె తీసుకొని పెంచి పెద్ద చేసి ఈయన ఏం చేసిందో తెలుసండి. ఈయన ఏం చేసింది అని ఆలోచిస్తే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం, సకల విద్యల యందు ప్రవీణుడైన తర్వాత అనే పదాన్ని ఉపయోగిస్తాడు. అంటే సకల విద్యలను మోషే గారికి నేర్పించాడు. ఒక రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు. రాజుకి ఏ లక్షణాలు ఉండాలి అంటే ఎంతమంది చచ్చిపోయారన్నా తొందరగా భయపడకూడదు, ఎన్ని ప్రళయాలు మీనుకు వస్తున్నాయన్న తొందరగా భయపడకూడదండి. రాజుకు ఉండవలసిన లక్షణం. రాజే ముందుగా భయపడితే ఆ దేశమంతా వణికిపోతుందండి. కనుక ఇలా ప్రతిదానికి ఓర్పుతోనూ సహనంతోనూ ముందుకు వెళ్ళే గుణం రావాలి అని అంటే సకల విద్యల యందు ప్రవీణుడు కావాలని ఫరో కుమార్తె దగ్గర మోషే గారిని దేవుడు పెంచినట్టుగా మనం చూడగలం. మరి మోషే గారిని పెంచినటువంటి ఫరో కుమార్తె పేరు ఎక్కడైనా వ్రాయబడి ఉందా? ఆమె పేరు ఫరో కుమార్తె అని మాత్రమే ఉంది. ఈమె దేవుని పనికి ఉపయోగపడిందా లేదా? దేవునికి ఒక పాత్రగా ఉపయోగపడిందా లేదా? రాహాబు అనే వేకుల వారిని దాచిపెట్టుకున్నందుకే ఇశ్రాయేలు ఆయనను కాపాడారు. మరి మోషే గారికి నాయకత్వ లక్షణాలు వచ్చేంత వరకు పెంచి పెద్ద చేసిన ఈమెను దేవుడు కనికరిస్తాడా? కనికరించడా? ఈమె దేవుని పనికి ఒక పాత్రగా ఉపయోగపడినట్ట? మరి ఈమె పేరు లేకపోయినా దేవుని పనిలో ఒక పాత్రగా ఉపయోగపడింది కదండి. ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన దేవుడు అన్నదా, ఈమె పేరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడకపోయినా ఆమె మాత్రం దేవుని పనిలో ఒక పాత్రగా ఉపయోగపడినట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఈమె ఒకటి. మరొక వ్యక్తిని కూడా మీరు చూడగలిగితే మనం చాలాసార్లు విన్నాం, చదువుకున్నాం, చెప్పుకున్న ఆ సందర్భంలో
మనం గమనించవలసిన విషయం ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో 7వ వచనాన్ని మీరు చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు ఒకసారి చూడగలిగితే ఇక్కడ ఉండే ఒక స్త్రీ మనందరికీ తెలుసండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ మనందరికి తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం చదువును. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా. సరే, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సమరయ స్త్రీకి యేసుక్రీస్తుకు జరిగే సంభాషణ అంతా కింద వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాము కనుక ఆమె సంభాషణ అంతా మనకు అవసరం లేకపోయి ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేకపోయినా ఇక్కడ జరిగిన ఈ సంఘటనలో ముఖ్య పాత్రలుగా ఉన్నటువంటి సమరయ స్త్రీ పేరు ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందా? సమరయ స్త్రీ అని మాత్రమే ఉంది. ఈమె పేరు మాత్రం వ్రాయబడలేదండి. ఈమె పేరు మాత్రం వ్రాయబడకపోయినా ఈమె దేవునికి ఏమని ఉపయోగపడిందో తెలుసా? ఈమె దేవుని పాత్రగా మారిందా, మారలేదా? ఈమె దేవుని పాత్రగా మారింది అనటానికి రుజువు ఏంటంటే 37 వచనము 38 39 వచనం చూడండి. 37 38 వచనం 4వ అధ్యాయం 30 వచనం 30 వచనం చూడండి. వారు 39 నేను చెప్పినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చి స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వసించిరి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక సమరయ స్త్రీ దేవుని పాత్రగా ఆమె పేరు వ్రాయబడకపోయినా సమరయ స్త్రీ అని మాత్రమే ప్రపంచానికి తెలిస్తే ఆమె నామం ఆమె పేరు ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడకపోయినా ఈమె దేవుని పాత్రగా ఉపయోగపడిందా లేదా, యేసుక్రీస్తుకు ఉపయోగపడిందా లేదా అని అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారితో ఆమె జరిగినటువంటి సంభాషణలో ఆమెకు అర్థమైనటువంటి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆమె నివసించే సమరయ పట్టణానికి తెలియచేసి ఆ ఊరికి మొట్టమొదటి కన్వీనర్ గా మారింది ఎవరో తెలుసండి? సమరయ స్త్రీ అండి. ఎవడు మన ఊర్లో ఎవరైనా మీటింగ్ పెడితే మన సంఘం ఒకసారి కన్వీనర్ గా ఉంటుంది, లేదా ఇతర సంఘాలు వాళ్ళ దైవ సేవకులను పిలుచుకున్నప్పుడు వాళ్ళ కన్వీనర్ గా మారుతారండి. మనం సువార్త వినిపించాలనుకున్నప్పుడు మన సంఘంలోని కాపరిని సంఘ పెద్దలని కన్వీనర్లుగా పెట్టి సువార్త ప్రకటించడం దేవుని పనిని మనం అనుకుంటే ఒకరోజు సమరయ స్త్రీ కూడా ఆ సమరయ పట్టణానికి కన్వీనర్ గా యేసుక్రీస్తు మాటల యందు విశ్వాసం వచ్చి ఆయనతో జరిగినటువంటి సంభాషణను బట్టి ఈయన చాలా గొప్పవాడన్న సత్యాన్ని గ్రహించినటువంటి ఈ స్త్రీమూర్తి ఎవడు తనలో తాను ఉంచుకోకుండా నాకు తెలిసిపోయింది ఇక నాకేం పర్వాలేదన్న ఆలోచనకు రాకుండా ఈమె ఏం చేసిందో తెలుసండి? నా తోటి సహోదరులను నా తోటి సహోదరులను నేను రక్షించాలి, ఈ ప్రభు యొక్క ప్రేమను వాళ్ళకు తెలియచేయాలి, ప్రభు యొక్క గొప్పతనాన్ని వాళ్ళకు తెలియచేయాలి అనే ఆలోచనతో ఒక సమరయ పట్టణానికి ఆమె కన్వీనర్ గా మారి ఒక దేవుని పాత్రగా ఉపయోగపడిందా లేదా మీరు ఆలోచించండి. ఈమె దేవుని పాత్రగా ఉపయోగపడినట్ట పడినట్ట? దేవుని యొక్క పాత్రగా ఉపయోగపడిందండి. మరి ఈమె పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు. బైబుల్లో మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఈమె పేరు వ్రాయబడలేదు. అయితే ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇప్పటికి ఇద్దరిని చూసామండి. దేవుని గ్రంథములో పేర్లు రాయబడకుండా దేవునికి ఒక పాత్రగా ఉపయోగపడిన వారిని మనం ఇద్దరం చూస్తే మరొక చోట మరొక చోట యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం, ఇక్కడనున్న ఒక చిన్నవాని యొక్క 5 యవ్వల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ
ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అడగా యేసు జనులను కూర్చుండబెట్టుడి అని చెప్పింది. ఆ చోట చాలా పచ్చుక ఉండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ఎవరు? పురుషులు మాత్రమే. స్త్రీలు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పలేదండి. పురుషులు మాత్రమే ఎంతమంది అండి? ఇంచుమించు 5,000 మంది. ఎవడు? ఎక్కడైనా కూడుకుంటే స్త్రీలు ఎక్కుంటారా, పురుషులు ఎక్కుంటారా? స్త్రీలు ఎక్కుంటారు. మరి స్త్రీలను లెక్క పెట్టకుండా ఒక్కసారి పురుషులను మాత్రమే లెక్క చెప్పి ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి అని అన్నాడంటే వీళ్ళందరికీ ఆహారం పెట్టడానికి ఉపయోగపడిన వ్యక్తి ఎవరండి? చిన్న పిల్లలు. ఇతని పేరేంటండి? ఇతని పేరు రాయబడకపోయినా యేసుక్రీస్తు మహిమ ఆ రోజు ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో యెరూషలేము పరిసర ప్రాంతాలకు ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క మహిమేంటో తెలియటానికి ఉపయోగపడింది ఒక చిన్న పిల్లగాడండి. ఒక చిన్న పిల్లగాడు తన దగ్గర ఉన్నటువంటి రొట్టెలను చేప ముక్కలను ఇచ్చాడు అని అంటే ప్రేమైన దేవుని వలన ఒకసారి ఆలోచించండి. మన దగ్గర నివసించే పిల్లలు ఏదైనా ఉంది అంటే అంత ఈజీగా ఇస్తారండి? ఇవ్వరండి. ఇవ్వని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు యేసుక్రీస్తు మహిమేంటో ప్రపంచానికి తెలియటానికి ఉపయోగపడ్డాడు అని అంటే ప్రేమైన దేవుని వలన ఈయన పేరు కూడా జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. ఒక చిన్న పిల్లవాడు అని మాత్రమే వ్రాయబడి ఉందండి. మరి ఆలోచిస్తే ప్రేమైన దేవుడు అన్నారా, పరిశుద్ధ గ్రంథంలో, దైవ గ్రంథములో ఆయన వాళ్ళ పేర్లు రాయబడకపోయినా దేవునికి ఒక పాత్రగా ఉపయోగపడినటువంటి లిస్టులో ఈ చిన్నవాడు కూడా ఉంటాడా? ఉంటాడండి. ఉంటాడో లేదో చివరి రెఫరెన్స్ తో చూపిస్తాను మీకు. ఉంటాడో లేదో ఖచ్చితంగా చివరి రెఫరెన్స్ తో మీకు చూపిస్తానండి. అయితే ప్రేమైన దేవుడు వలన ఇప్పటికి మనం ఎంతమందిని చూసామండి? ముగ్గురిని. ఒక ఫరో కుమార్తె, అలాగే సమరయ స్త్రీ, ఒక చిన్న పిల్లవాడు. మరొక వ్యక్తిని కూడా మీరు చూడగలిగితే లూకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 8వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 12 నుండి రక్తస్రావణము గల ఒక స్త్రీ అన్నాడండి. ఈమె పేరు ఎక్కడైనా బైబిల్లో కొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో కానివ్వండి, పాత నిబంధనలో 39 పుస్తకాల్లో కానివ్వండి, ఎక్కడైనా వ్రాయబడి ఉందా? లేదండి. లేనప్పుడు ఈమె వలన కూడా ఏం జరిగిందో తెలుసండి? ఎంతో మంది వైద్యుల దగ్గరకు వెళ్ళినా, ఎన్నో పరీక్షలు చేయించుకున్నా, ఎన్నిసార్లు వైద్యం చేయించుకున్నా తనకున్నటువంటి రక్తస్రావణం అనే ఆ వ్యాధి స్వస్థత పడలేదండి, నయం కాలేదు, బాగు కాలేదు. అయితే ఈమె ఏం చేసింది అని అంటే యేసుక్రీస్తుని చూసి భయపడి ఆమె వెనుకలోంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టినట్టుగా మనం బైబిల్లో చూడగలం. వస్త్రపు చెంగును ముడితే 12 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆ జబ్బంతా నయమైపోయినట్టుగా ఆమెకు అర్థమవుతుంది. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తెలుసండి. నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను రహస్యంగా ముట్టింది ఎవరు అని అడగగానే ఆమె వెంటనే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి చెప్పిన విషయం మన కిందికి చదువుకుంటూ వస్తూ ఉంటుందండి. ఇక్కడ కూడా ఎవరి గొప్పతనం బయటపడింది చెప్పండి? యేసుక్రీస్తు గొప్పతనం అండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావణంతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ యొక్క రోగం ఎక్కడ స్వస్థత పడలేదు, ఎక్కడ నయం కాలేదు, ఎక్కడ బాగు కాలేదు అని అయితే ఒక యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ఒక్క క్షణమట్ట ముట్టగానే ఆమెకున్నటువంటి 12 సంవత్సరాల ఉన్నటువంటి దీర్ఘకాలపు వ్యాధి నయమైందనంటే అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారో తెలుసండి? ఆయన గొప్పతనాన్ని చూసి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో విశ్వసించారో, మహిమపరిచారండి. అంటే ఈమె పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడకపోయినా ఈమె కూడా ఏం చేసిందో తెలుసండి? ఈమె కూడా దేనికి ఉపయోగపడిందో తెలుసండి? దేవుని యొక్క పాత్రగా ఉపయోగపడింది. ఆలోచించండి ప్రేమైన దేవుని వలన
ఈమెకు జరిగినటువంటి కార్యక్రమాన్ని వెంటనే ఎదురుగా నిలబడి చెప్పింది అని అంటే, ప్రభువా, నేను 12 సంవత్సరాల నుంచి ఈ రక్తస్రావణం గల ఈ రోగముతో బాధపడుతున్నాను. నన్ను కనికరించి నన్ను కృపతో నయం చేసావు, స్వస్థత పరిచావు, నీకు ధన్యవాదాలు చెప్పుంటుందా ఉండదా? చెబుతుందా చెప్పదా? ఖచ్చితంగా ప్రజల ఎదురు నిలబడి ఇలా చెబుతుందండి. ఎవడు మనకు ఉన్నటువంటి జబ్బు హార్ట్ అటాక్ అని నాకు చెప్పారనుకోండి, ఎవడు నీకు త్వరలో హార్ట్ అటాక్ రాబోతుంది నాకు ఎవరైనా డాక్టర్ గారు చెప్పారనుకోండి, పరీక్షించి వెంటనే నన్ను ముట్టి స్వస్థతపరిచి, ఒక సర్జరీ లేకుండా మందులు లేకుండా స్వస్థతపరిస్తే ఏమంటే నేను ఎంత పొగుడుతానండి ఆ వ్యక్తిని, ఎంత పొగుడుతానండి. ఏమంటే ఇంచుమించు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పెద్దలు ఇస్రాయల్ అనుకున్నటువంటి డయాలసిస్ ని ఎవరైనా నా ముట్టి ఇక మీద నీకు డయాలసిస్ చేయవలసినటువంటి పరిస్థితి లేదండి, ఇక నయమైపోయింది, వెళ్ళి కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి, మీ రక్తంలో క్రియాటిన్ అనేది పెరగదు, మీ కిడ్నీలు బాగా పనిచేస్తాయని చెబితే ఏమన్నా ఆయన ఎంతవరకు పొగడగలండి? బ్రతికినంత కాలం నాకున్నటువంటి జబ్బును, నాకున్నటువంటి నరక వేదనను తప్పించాడు అని ఎవడు పొగుడతాడు? అంటే దేవునికి ఒక పాత్రగా ఈ స్త్రీ కూడా ఉపయోగపడినట్ట. ఎవడు దేవుణ్ణి మహిమపరచడానికి 12 ఏళ్ల నుండి రక్తస్రావణంతో బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ కూడా దేవుని యొక్క మహిమ కోసం దేవునికి ఒక పాత్రగా ఉపయోగపడిందండి. ఇప్పుడు ఎంతమంది అండి? 4 అయ్యారు. 4 అయితే 5వ వ్యక్తిని చూడండి ఒకసారి. 5వ వ్యక్తిని కూడా మీరు చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం నుంచి, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపములు జరిగిన కార్యములను అన్నిటిని చూసి మిక్కిలి భయపడి ఈ నిజముగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పుకొనిది యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి. ఎవడు ఇక్కడ ఉన్నటువంటి మాటలో శతాధిపతి అక్కడ జరిగినటువంటి సంఘటనలను చూసి ఇతడు నిజంగా దేవుని కుమారుడు, భక్తులలో ప్రథమవుడుగా ఉన్నటువంటి ఈ శతాధిపతి అధికారి జరిగినటువంటి భూకంపాలను, కలిగినటువంటి చీకటిను వెంటనే మళ్ళీ ఉదయించటం, సూర్యుడు ఉదయించటం, మధ్యాహ్న కాలంలోనే చుక్కలు కనిపించడం, కలిగినటువంటి భూకంపాలను వీటన్నింటిని పరిశీలన చేసిన తర్వాత ఈయన చనిపోతే ఇన్ని కార్యక్రమాలు జరిగాయి అంటే నిజంగా ఈయన సామాన్యుడు కాదు, ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు అనుకున్నాడు, ప్రత్యేకమైన వాడు అని అనుకున్నాడు. అనుకుని ఈ మాట క్లారిటీ కావడానికి ఆయన ఏం చేశాడో లూకా గారు చెబుతూ రాస్తున్నటువంటి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనం చూడండి ఒకసారి. ఈ శతాధిపతి ఏం చేశాడో అక్కడ రాయబడి ఉంటుందండి. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉంటుందని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను అన్నాడు. చూడండి, ఏమండి నన్ను గూర్చి ఎక్కడ చదివినా ఏమనుంటుందో తెలుసండి? శతాధిపతి అని ఉంటుందండి. శతాధిపతి అనేది తల్లిదండ్రులు పెట్టే పేరు కాదు, తన పదవి హోదా అండి అది. తన పదవిలో ఒక హోదా. ఏమంటే పోలీసులలో ఒక హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ ఇలా ఎలాగైతే హోదాలు ఉంటాయో ఈయన కూడా శతాధిపతి అని మాత్రమే రాయబడింది, కానీ ఈయన పేరు మాత్రం వ్రాయబడలేదు. కానీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నిటి చూసి లూకా గారు ఏం చెప్పాడో తెలుసండి? ఈయన నిజంగా నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచెను అని ఉందండి. అంటే ఈయన పేరు కూడా రాయబడకపోయినా ఈయన కూడా దేవుని పాత్రగా ఉపయోగపడ్డా లేదా? ఉపయోగపడ్డాడండి. ఈయన కూడా దేవునికి ఒక పాత్రగా ఉపయోగపడినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటల్ని బట్టి మనం నమ్మొచ్చు. అయితే ప్రేమైన దేవుని వలన ఈ రోజు క్రైస్తవ ప్రపంచం దేవుని గురించి, దేవుని కార్యక్రమాలలో, దేవుని పనులలో ఉన్నాము అని అంటే మన పేరు పబ్లిక్ కావాల్సినంత అవసరత లేదు. ప్రేమైన దేవుని వలన
ఎక్కడ ఉన్నా మన హృదయములో ఏముందో ఖచ్చితంగా చూసినవాడు, ఎరిగినవాడు దేవుడు. మనకు ఎలాంటి జీతం ఇవ్వాలో దేవుని పనుల కోసం మనం ఈ కార్యక్రమాలన్నీ చేసినంత వరకు నిజంగా పరలోకంలో వీరికి దీవెన ఉంటుందా అండి? మీరు మాత్రమే చెబుతున్నారని మీరు అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు స్వయాన చెప్పినటువంటి ఒక మాటను మీరు చూడగలిగితే, వీళ్ళందరినీ దేవుడు కనికరించాడా, కృప చూపాడా లేదా అన్న విషయం యేసుక్రీస్తు ప్రభువు మాటల్లో మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. మీరు క్రీస్తు వారని నా పేరున మిమ్ముడు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసినటువంటి ఫలమును పోగొట్టుకొనడని మీతో ఖచ్చితంగా, నిశ్చయం అంటే ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు. అంటే గిన్నెడు నీళ్ళు ఇస్తేనే వాళ్ళకు ఫలం ఉంది అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు నిజమని విశ్వసించే మనం దేవుని యొక్క పని కోసం, దేవుని యొక్క సేవ కోసం, దేవుని యొక్క మహిమ కోసం ఉపయోగపడినటువంటి ఒక ఫరో కుమార్తె కానివ్వండి, ఒక సమరయ స్త్రీ కానివ్వండి, ఒక చిన్న పిల్లవాడు కానివ్వండి, అలాగే ఒక రక్తస్రావణము గల స్త్రీ కానివ్వండి, ఒక శతాధిపతి కానివ్వండి, దేవుని పని కోసం ఉపయోగపడిన వారు కాదంటారు. ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారు. గిన్నెడు చన్నీళ్లు ఇస్తేనే ప్రత్యేకంగా వీరికి రావాల్సిన ఫలమును పోగొట్టుకున్న దేవుడు చెప్పాడంటే, ఏమంటే ఈయన దేవుని కార్యక్రమాలను చేసినటువంటి వీళ్లకు నిజంగా దేవుడు ఫలమును ఇస్తాడా, ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తారని అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఫిలిప్పిలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 4వ అధ్యాయం 2వ వచనంలో పలికినటువంటి మాట. ఆ మాటను చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువతియను సుంటితేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినందున ప్రయాసపడిన వారు గనక సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడు. జీవ గ్రంథమందు ఎవరి పేరు ఉంటే వారు పరలోకంలో ప్రవేశిస్తారని ప్రకటన గ్రంథంలో మనం మొదటి రెఫరెన్స్ లో చదువుకున్నామే. మనకు కావాల్సినటువంటి లోకం పరలోకం. ఆ లోకంలో చేరటానికి దేవుడు తన గ్రంథములో రాసుకుంటే చాలు. కానీ ఏమండి, పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతున్న ఈ బైబిల్లో కానివ్వండి, లేదా మనం వేసుకుంటున్న పాంప్లెట్లో కానివ్వండి, సంఘాలలో కానివ్వండి, ప్రకటన జరగకపోయిన పెద్ద నష్టమేమీ లేదండి. కనుక ప్రియమైన దేవుని వలన మన జీవితంలో ఎంతవరకు దేవునికి పాత్రలుగా ఉపయోగపడ్డాము అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకొని, మన జీవితంలో దేవునికి ఒక పాత్రగా ఉపయోగపడుతూ ఈ భూమి మీద బ్రతికి దేవుడున్న లోకంలో చేరటానికి మన పేరు జీవ గ్రంథంలో రాసి దేవుని చేత రాయబడేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నారండి. మంచిదండి. కళ్ళు మూసుకొని కళ్ళు ఉంచండి, ప్రార్థన చేసుకొని సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తుంది. దయగలిగిన మా కన్న తండ్రి, మీ కొందనాలు అన్న తండ్రి, మీ కృపతో మీ పిల్లలకు మీ మనసులోని మాటలను చెప్పాను. విన్న మీ పిల్లలు విన్నట్టుగా, నేను చెప్పినట్టుగా జీవించే జ్ఞానాన్ని, శక్తిని మా అందరికి ప్రసాదించమని కోరుకుంటూ తండ్రి, మీ పనిలో మేము ఒక పాత్రగా ఉపయోగపడితే మీరు మర్చిపోయే దేవుడు కాదని, ఒక రాహాబుని మీరు రాసుకున్నారు అని అంటే తండ్రి, మీ కుమారుడి రక్తం చేత కడగబడిన మేము మీ పనిలో కొనసాగితే మా పట్ల మీరు చూపిన ప్రేమ మేము మరవలేనిది, మీరు మమ్మల్ని ఎన్నడూ మరవడన్న సత్యాన్ని మీ పిల్లల ముందు ఉంచాను తండ్రి. మీ మాటలు విన్న మీ పిల్లలందరి హృదయాలలో మీ మాటను ఫలింప చేయండి. మీ కొరకు జీవించే జ్ఞానాన్ని, శక్తిని వరకు ప్రసాదించమని కోరుకుంటూ, అలాగే తండ్రి జరగనైన కార్యక్రమానికి తోడుగా ఉండమని వేడుకుంటూ, ముందుండి నడిపిస్తున్నటువంటి మీ కుమారునికి సమయోచిత జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ,
యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు. సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరికి వందనాలు తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సంఘ కాపరికి